తల్లి ఆరోగ్యం అనేది బేబీ బాగుండడానికి చాలా అవసరం. సో తల్లి హెల్తీగా ఉంటేనే బేబీ హెల్తీగా పుట్టడం అనేది జరుగుతుంది. సో బేబీ యొక్క ఎదుగుదల, ఫీటస్ బేబీ ఎదుగుదల గర్భంలో ఉన్నప్పుడు మదర్ యొక్క హెల్త్ కండిషన్స్, మదర్ తీసుకునే న్యూట్రిషన్, మదర్ యొక్క ఫిజికల్ మెంటల్ హెల్త్ మీద చాలా డిపెండెంట్ అయి ఉంటుంది. సో బేబీ హెల్తీగా గ్రోత్ అవ్వాలి అంటే న్యూట్రిషన్, మదర్ సరిగ్గా డైట్ తీసుకుంటేనే, తగిన విటమిన్స్ మినరల్స్ ఉన్న డైట్ తీసుకుంటేనే బేబీ గ్రోత్ అనేది సరిగ్గా ఉంటుంది. సో తల్లి తీసుకునే న్యూట్రిషన్ అనేది చాలా అవసరం. సో బేబీకి తగిన విటమిన్స్, మినరల్స్, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ అనేది తీసుకోవడం ద్వారా ఒక హెల్తీ బేబీ రావడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్స్ ఉన్నా కానీ, సో ఏదైనా మీకు ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ ఈ న్యూట్రిషన్లో, సో అలాంటి సందర్భాల్లో లో బర్త్ వెయిట్ బేబీస్ రావడము, బేబీ వెయిట్ తక్కువ ఉండడము, లేకపోతే వీక్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో తల్లి తీసుకునే న్యూట్రిషన్ మంచి బ్యాలెన్స్డ్ హెల్తీ న్యూట్రిషియస్ డైట్ విత్ మినరల్స్, విటమిన్స్, తగిన విటమిన్ సప్లిమెంట్స్, ఐరన్, కాల్షియం ఇవన్నీ తీసుకోవడం అనేది ప్రెగ్నెన్సీలో చాలా అవసరం. అదే కాకుండా మదర్ యొక్క హెల్త్ కండిషన్, ఒకవేళ ఆల్రెడీ ప్రెగ్నెంట్ రాకముందే మదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ, ఆల్రెడీ ఏమన్నా డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఫిట్స్ ఉన్నాయి, సో ఏదైనా ఇతరత కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా బేబీ ఒక డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవ్వడమే జరుగుతుంది. అదే కాకుండా ప్రెగ్నెన్సీలో కూడా ఎవరికైనా బీపీ కానీ, షుగర్ కానీ, ఇతరత హెల్త్ కండిషన్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, రీనల్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఎటువంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా కానీ బేబీని ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో బేబీ యొక్క గ్రోత్, ఎదుగుదల అనేది కూడా మనకు ఈ హెల్త్ ఫ్యాక్టర్స్ సరిగ్గా ఉండడం అనేది చాలా అవసరము. కొన్ని సందర్భాల్లో ఈ హెల్త్ ఇష్యూస్ మనం కావాలని ఎవరికి హెల్త్ ఇష్యూస్ రావు, అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి తగ్గన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కూడా చాలా అవసరము. ఇంకా ఏంటంటే మెంటల్ ఇష్యూస్, అంటే మదర్ ఒకవేళ డిప్రెషన్లో ఉన్నా కానీ, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్నా కానీ దీని వలన కూడా బేబీ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే మదర్, గర్భిణీ స్త్రీ బాగా స్ట్రెస్కి లోని, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న అలాంటి వాళ్ళకు బేబీ యొక్క ఎదుగుదల అంటే సరిగా లేక లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ, యూజీఆర్ బేబీస్ కానీ, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం కానీ చూస్తూ ఉంటాం. సో తల్లి యొక్క ఆరోగ్యము, తల్లి యొక్క న్యూట్రిషన్, తల్లి యొక్క ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేది బేబీ యొక్క ఎదుగుదలకు చాలా అవసరం.